ఉండేటువంటి సైన్స్ అండ్ టెక్నాలజీ ప్రపంచం లోపల తట్టుకొని నిలబడగలిగేటువంటి తత్వం ఏదైనా ఉందంటే ఆదిశంకరులు ప్రతిపాదించినటువంటి అద్వైత మతమే. సైంటిఫిక్గా నిలదొక్కునేటువంటి మతం అన్నట్టు. శంకరాచార్యుని యొక్క సిద్ధాంతాలు సరిగ్గా అర్థం చేసుకోకపోతే రాను రాను నాస్తికవాదమే ఈ దేశం లోపల ప్రపంచం లోపల వ్యాపించిపోయే అవకాశం ఉన్నది. అటువంటి కలియుగము ప్రారంభమైనాక 1000 సంవత్సరాల వరకు చీకటిమయం అయిపోయింది. ఎందుకంటే భారతదేశం లోపల చాలామంది పండితులందరూ చనిపోయినరు. దాని కారణంగా చీకటి కోణం లోపలికి వెళ్ళిన భారతీయ సంస్కృతిని రాను రాను అంటే మన సంస్కృతి మనకి అసహ్యం కలిగేటువంటి పరిస్థితికి వెళ్ళిపోయింది అన్నాడు. అటువంటి వికృతమైనటువంటి మలుపు తిరిగిన పరిస్థితి లోపల సుమారు 2500 సంవత్సరాల క్రితం శంకరాచార్యుల వారు సాక్షాత్ శివుడే శంకరుడు అనేటువంటి పరిస్థితి లోపల అవతరించి వేదాల లోపల ఉండేటువంటి నిజమైనటువంటి సారం ప్రతి వేద మంత్రం అద్వైతాన్నే ప్రతిపాదిస్తున్నది. దేవుడు తప్ప ఇంకొకటి ఏమీ లేదు, ఉన్నదంతా జీవజగత్ రూపం లోపల ఉన్నదంతా ఆ పరమాత్ముని స్వరూపమే అని చెప్పేసి అద్వైత సిద్ధాంతాన్ని ప్రతిపాదిస్తే ఇది నాస్తికులు కూడా కాదనడానికి వీల్లేనటువంటి సిద్ధాంతం అద్వైత సిద్ధాంతం అన్నట్టు. అన్ని సంప్రదాయాలకు అవతల ఉండేటువంటి ఒక సిద్ధాంతాన్ని స్థాపించి ఒకవేళ అతడే గనక ఆ రోజు ఈ పని చేయకపోయింటే ఈ దేశమంతా బౌద్ధమయమని అయిపోతుండే, లేకపోతే ఆ తర్వాత వచ్చిన క్రైస్తవమయమన్నా లేకపోతే ఇస్లాంమయమని అయిపోయేటువంటి పరిస్థితి లోపల నుండి ఆయన సిద్ధాంతం కాపాడింది. ఈనాటి వరకు కూడా భారతదేశం లోపల శంకరాచార్యుని యొక్క అద్వైత సిద్ధాంతమే ఎంతో అప్పర్ హ్యాండ్గా ఉంది. కాబట్టి ఇప్పుడు మనం ధర్మాన్ని నిలబెట్టుకునాలి. ఈ విధర్మీయుల యొక్క ఉద్ధృతికి తట్టుకొని మన సనాతన భారతీయ సంస్కృతిని మనం నిలదొక్కుకోవాలి. ప్రపంచవ్యాప్తంగా ఈ దేశానికి విశ్వగురు స్థానం మళ్ళీ రావాలంటే ఒకటి శాంకరాద్వైత సిద్ధాంతం ఒక్కటే ఏకైక మార్గం ఉన్నది. అంధవిశ్వాసాలకు ఏమాత్రము తావివ్వనటువంటిది అంతా ఏది ఉన్నదో పరమాత్మని యొక్క సిద్ధాంతం సైంటిఫిక్గా ఎట్లయితే ఆల్బర్ట్ ఐన్స్టీన్ చెప్పినటువంటి మాట ఏదైతే ఉందో అది అద్వైత సిద్ధాంతం లోపల నుంచి వచ్చినటువంటి మాట ఉన్నది. E=mc² అంటే ఈ యొక్క పదార్థం ఏదైతే ఉన్నదో ఇంతకు పూర్వము శక్తి రూపం లోపల ఉన్నది. ఆ శక్తి రూపాంతరమే పదార్థమైంది, పదార్థం విచ్ఛిన్నమై మళ్ళీ శక్తిగా మారిపోతుంది అని చెప్పేసి ఏదైతే చెప్పినాడో అద్వైత సిద్ధాంతానికి చాలా దగ్గరున్నది. కాకపోతే ఆల్బర్ట్ ఐన్స్టీన్ శంకరాచార్యుని మాదిరిగా దేవుడు అనేటువంటి మాటను తీసుకురాలేదు. అయితే దేవుడు అనే మాటని ఎట్టి పరిస్థితులు తీసుకురావాల్సి వస్తాయని చెప్పేసి ఇప్పుడు మొత్తం గొప్ప గొప్ప శాస్త్రవేత్తలు కూడా స్టీఫెన్ హాకిన్స్ లాంటి వాళ్ళు మొత్తం ఏదో ఒకటి తత్వం ఉన్నది, ఆ తత్వం లేకపోతే ప్రపంచమే లేదు, ఉన్నదంతా ఆ ఒక్క తత్వమైనటువంటి ఒక ఆలోచన ధోరణికి ఇప్పుడు వచ్చేస్తూ ఉన్నది. ఈరోజు భారతీయ సంస్కృతి పెంపొందాలే, విశ్వగురు స్థానం లోపల మళ్ళీ వెళ్ళిపోవాలంటే ఏకైకమైనటువంటి సిద్ధాంతం శంకరాచార్యుని యొక్క సిద్ధాంతం ఉన్నది. అలాంటి సిద్ధాంతకర్తని, అలాంటి మహాగురువు యొక్క విగ్రహాలు మొత్తము చాలా స్థలాల లోపల బర్దీపూర్ సంస్థానం తరఫు నుంచి అవధూతగిరి మహారాజ్, సిద్ధేశ్వరానందగిరి మహారాజ్ వీళ్ళిద్దరు కలిసి కనీసం ఒక 108 విగ్రహాలన్నా ఈ దేశం లోపల స్థాపన కావాలి. ఎటువంటి విగ్రహాలన్నీ స్థాపన అయిపోతున్నాయి ఈ దేశం లోపల. కానీ ఈ ధర్మాన్ని నిలబెట్టినటువంటి భారతీయ సంస్కృతికి వెన్నెముక లాంటి శంకరాచార్యుని యొక్క విగ్రహాలు చాలా తక్కువ ఉన్నాయి. అందున మా సిద్ధేశ్వరానందగిరి మహారాజ్ అయితే శాంకరాద్వైత సిద్ధాంతం మీదనే డాక్టరేట్ తీసుకున్నాడు అన్నట్టు. ఆ శంకర సిద్ధాంతం కాబట్టి ఈ దేశాన్ని మనము ధార్మికంగా పైకి తీసుకురావాలంటే శంకరాచార్యుని యొక్క సిద్ధాంతం చాలా అవసరం అనేది చేసి నీలో ఉండేటటువంటి చైతన్య శక్తి ఏదైతే ఉందో అదే పరబ్రహ్మము అని చెప్పినటువంటి వ్యక్తి మొట్టమొదటి వ్యక్తి శంకరాచార్యుడు. వేదంలో అనేకమైనటువంటి విషయాలు ఉన్నాయి, కానీ దాన్ని గ్రహించడం తక్కువ. దాన్ని గ్రహించి మనకు అందించినటువంటి వ్యక్తి శంకరాచార్యుడు. ఈ రోజుల మనం సనాతన ధర్మం గురించి చెప్పుకుంటున్నామంటే అది శంకరాచార్యులు పెట్టినటువంటి భిక్షని మనం తెలుసుకోవాలి. అలాంటి సనాతన ధర్మాన్ని కాపాడడానికి అనేక రకాలుగా ఆయన కష్టపడి 4 ఆశ్రమాలను, ఉత్తర దిక్కున ఒక ఆశ్రమాన్ని, మరి దక్షిణము, పశ్చిమము,
మరి తూర్పున ఒక్కొక్క ఆశ్రమాన్ని ఏర్పాటు చేసి 4 పీఠాలను స్థాపన చేసినటువంటి వ్యక్తి శంకరాచార్యుల వారు. అలాంటి శంకరాచార్యుల యొక్క విగ్రహాన్ని ఈరోజు ఎందుకు అవసరం మనకు అంటే ఆయన చేసినటువంటి సేవ, మన సంస్కృతి, మన సంప్రదాయాన్ని కాపాడినటువంటి వ్యక్తి కాబట్టి ఈ ఆశ్రమం నుండి 108 విగ్రహాలను ప్రతిష్టాపన చేయాలనేటటువంటి పీఠం నుంచి సంకల్పించి ముందుకు సాగడం జరుగుతుంది. కాబట్టి భక్తులందరూ కూడాను ఈ యొక్క కార్యక్రమానికి సహకరించి మనం ముందుకు తీసుకెళ్ళాలి. ఇప్పుడు దత్తగిరి మహారాజు గారి యొక్క 47వ వార్షిక అమరతిథి పాదయాత్ర పల్లకి సేవ రేపు నుంచి ప్రారంభమవుతుంది. అది 5వ తారీఖు ముగింపు కార్యక్రమం ఉంది. ఆ సందర్భం లోపలనే ఆశ్రమంలో ఒక కర్రలతో అంటే ఒక గంధం చెక్కలతోటి మరి టేకు కట్టెలతో చేసినటువంటి స్తంభాలతో చేసినటువంటి అష్టపైలిలో ఉండేటటువంటి ఒక మండపాన్ని ఏర్పాటు చేసి అక్కడ విగ్రహాన్ని ఆవిష్కరణ చేయడానికి నిర్ణయం చేయడం జరిగింది. నిన్ననే నిర్ణయం చేయడం జరిగింది. ఈరోజు సంగారెడ్డి దత్తగిరి మహారాజ్ ఆశ్రమంలో ఈ యొక్క ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి భక్తులందరూ కూడాను దీనికి సహకరించి మన భారతీయ సంస్కృతిని కాపాడడానికి అందరూ సహకరించి ముందుకు తీసుకెళ్ళని తెలియజేస్తూ ఓం పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. శాంతి శాంతి శాంతి. కులాలు మతాలు అనేటట్లాంటివి చాలా పీడిస్తున్నాయి మనకు. ఈ కులాలు మతాలు పీడించే టైం లోపల ఆ రోజు జగద్గురు శంకరాచార్యులు వచ్చేసి అద్వైత సాంప్రదాయానికి ఏకంలో అనేకము, అనేకంలో ఏకం అన్నాడు. ఒక్క దేవుని లోపల 100 రకాలు కనపడుతున్నారు, 100 మతాలు కనపడు. మళ్ళీ అన్నీ కలిసితే మళ్ళీ ఒకటే అవుతుంది. కనుక అందు గురించి ఏకంలో అనేకమైనవి, అనేకంలో ఏకమున్నదని అద్వైత సాంప్రదాయాన్ని స్థాపించినట్లాంటి వ్యక్తి ఎవరున్నంటే అది జగద్గురు శంకరాచార్యులు మాత్రం ఉన్నట్లాంటిది. అటువంటిది ఇది జగద్గురు శంకరాచార్యులు ఒక కులానికి మతానికి సంబంధించినట్లాంటి ప్రచారం చేయలేరు. ప్రతి మనిషికి ఒక గురువు ఉన్నాడు, ఒక ఇంటికి ఒక గురువు ఉన్నాడు, కులంకి ఒక గురువు ఉన్నాడు, మతంకి ఒక గురువు ఉన్నాడు. కానీ జగద్గురులో ఏముంది, జగద్గురు అనేటట్లాంటిది కేవలం మానవ ధర్మానికి గురువు ఉన్నట్లాంటి ఎవరంటే జగద్గురు శంకరాచార్యులు మాత్రం ఉన్నట్లాంటిది. అటువంటి ఆ సాంప్రదాయకంలో దత్తగిరి మహారాజు గారు చాలా గొప్ప సత్పురుషులు, దిగంబరులు. మనము దిగంబరు అంటే కుంభమేళ లోపల మనం చూసినాం, కొన్ని లక్షల మంది దిగంబరులు కనపడ్డారు, కోట్ల జనాభా కనపడ్డారు. ఈ కోట్ల జనాభా ఎక్కడి నుంచి వచ్చారు, ఏ అడ్రస్ నుంచి వచ్చిండ్రో, ఏ అడ్రస్ నుంచి పోయినరో అడ్రస్కి వచ్చేసిండ్రు. కానీ ఈ దిగంబరులు ఏ అడ్రస్ నుంచి వచ్చారో, ఎక్కడ పోయిన ఇప్పటి వరకు వాళ్ళ అడ్రస్ లేదు. అంటే వాళ్ళకు ఒక ఉత్సాహ మరణం అనేటట్లాంటిది ఉంటుంది. కనుక అటువంటి అఖాడలని స్థాపించినట్లాంటి ఎవరుందంటే అది జగద్గురు శంకరాచార్యులు మాత్రం ఉన్నట్లాంటి. అటువంటిది భారతదేశం లోపల కులానికి మతానికి ఉన్నట్లాంటి గురువుల ఫోటోలు కానీ విగ్రహాలు కానీ ఎన్నెన్నో రోడ్ల మీద మనకు కనపడుతుంటాయి. కానీ జగద్గురు అంటే ఈ ఇల్లు కట్టినామంటే ఇల్లు పునాది రాయి కనపడలేదు, మీద మాత్రం కనపడుతున్నాయి, మీది రాళ్ళు కనపడతాయి. అట్లాంటిది ఇది పునాది రాయి లేకున్నట్లాంటిది. కానీ ఇప్పటి వరకు ప్రచారం రావాలి అని అంటే మన మిట్టి పరిధిలో స్ఫూర్తి కేంద్రం వాళ్ళు జగద్గురు చేసినట్లాంటి ప్రచారం చేస్తూ కొన్ని వేల ఒక బుక్స్లు ప్రింటింగ్ చేసుకుంటా వాళ్ళ కొన్ని వందల విగ్రహాలు స్థాపన చేసినప్పుడు దాన్ని చూసినప్పుడు జ్ఞాపక శక్తి వచ్చేసి జగద్గురు చేశారు కదా అని చెప్పేసి మనకందరికీ వాళ్ళు తోడ్పడితే మన వ్యవహారంకు. అందుగురించి ఈ జగద్గురు శంకరాచార్య విగ్రహాలను దత్తగిరి మహారాజు ఈ అఖాడ లోపల ఉన్నట్లాంటి దాంట్లో ఆయన మొట్టమొదలు దీక్షా కార్యక్రమం తీసుకున్నట్లాంటిది సుమారుగా 80-90 సంవత్సరాల క్రితం స్వామీజీ గారికి దీక్షా కార్యక్రమం అయినట్లాంటిది. ఆ పరంపరలో వచ్చినట్లాంటి దాంట్లో ఈ రోజుల్లో ఈ మహాకుంభమేళ లోపల మహామండలేశ్వర అని సిద్ధేశ్వర స్వామీజీ గారికి మహామండలేశ్వర అంటే ఒక మినిస్టర్ అంటే సెంట్రల్ మినిస్టర్ పోస్ట్ లాంటిది ఆ యొక్క అఖాడలు. అటువంటి పోస్టు మన ఆశ్రమానికి దిగంబరులందరూ కొన్ని వేల మంది దిగంబరులు కలిసి అఖాడను స్థాపించినటువంటి వారు మనకు మహామండలేశ్వరిని బిరుదు ఇచ్చినట్లాంటిది ఒక్క వేలని. దాని గురించి ఆ బిరుదు ఇచ్చిన దానికన్నా మనం రుణం తీర్చుకోవాలి, గురువుల రుణం తీర్చుకోవాలి అని అనుకుంటే ఎట్టి పరిస్థితి లోపల మనం 108 మన తెలంగాణలో చేయాలని చెప్పేసి నిర్ణయం చేసినాము. రేపు 5వ తారీఖు నాడు మన మినిస్టర్ గారికి వాళ్ళకందరికీ చెప్పినాము. ఎట్టి పరిస్థితి లోపల వాళ్ళు వస్తామని అన్నారు. నిన్ననే దానికేమో మంటపానికి శంకుస్థాపన చేసినట్లాంటిది కార్యక్రమం ఉంది.
అన్ని పేపర్లు వచ్చింది. అంటే దాని మంటపానికి శంకుస్థాపన కార్యక్రమం. అది కేవలం కట్టెతోని మాత్రం చేసింది. గంధం కట్టెలు ఒక ప్రసాద రూపకం గంధం కట్టెలు కానీ లేక మనకున్నట్లాంటి సాగువాన్ కట్టెతోటి ఆ మంటపాన్ని నిర్మాణం చేసి ఆ జగద్గురు శంకరాచార్యది 5వ తారీఖు నాడు 12 గంటలకు అది శంకుస్థాపన కార్యక్రమం, విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమం కనుక ఈ కార్యక్రమాన్ని సద్భక్తులందరూ పాల్గొని ఆ కార్యక్రమాన్ని దిగ్విజయం చేయగలని ప్రార్థన చేస్తూ అవధూత చింతన శ్రీ గురుదేవత.